ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఒక మాట అన్నారు సార్. ఇప్పుడు అంటే ఒక మనిషి నచ్చితే అతని బ్యాక్గ్రౌండ్ చూడకుండా ఏం చూడకుండా ఛాన్స్ ఇచ్చే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అని చెప్పి అన్నారు. మన తెలుగులో అలాంటి వాళ్ళు ఎవరు? ఆయన తెలుగే కదండి. మన టాలీవుడ్లో టాలీవుడ్లోనా బోయపాటి గారు ఉంటారు. బోయపాటి గారు. బోయపాటి గారు ఆయనకు నచ్చితే ఆయనకు నచ్చాలి. ఆయన చెప్పాడంటే ఇస్తాడు. ఓకే. ఇప్పుడు కాకపోయినా ఇంకో నెక్స్ట్ గానే ఇస్తారు. ఆయన చాలా మంచివాడు బోయపాటి గారు ఉన్నారు. అంటే ఎలాగో బోయపాటి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అఖండ 2లో మీరు ఓ మంచి క్యారెక్టర్ చేశారని చెప్పి తెలిసింది. అండ్ అఖండ 2 ఇప్పుడు టీజర్ కానీ మొత్తం వైరల్ అవుతుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ కానీ మార్కెట్ కానీ చాలా హై రేంజ్లో ఉన్నాయి. ఇప్పటిదాకా బాలకృష్ణ గారి కెరీర్లో హైయెస్ట్ మార్కెట్ చేయబోయే సినిమా అని చెప్పి అందరూ బలంగా నమ్ముతున్నారు. ఎలా వచ్చింది అఖండ 2? అఖండ 2 మొత్తం సీన్స్ మేము లేవు. ఓకే. మేము చేసిన సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ సీన్. తెలుగు ఈ తీసిన చరిత్రలో అలాంటి సీన్ అయితే మేము చూడలేము ఇప్పటిదాకా. మీరు చేసిన సీన్ ఆ సెటప్ అదంతా నేను అనుకున్న అసలు ఏంటి మన దాంట్లో ఇంత ఆలోచిస్తున్నారు. హాలీవుడ్ స్టైల్లో సెటప్ ఉంది. మేము వెళ్ళి సెట్ చూస్తే ఊరి ఏంది ఇట్లుంది సెట్, ఇంత బాగుంది, ఇంత ఎట్లా వచ్చింది ఆలోచన అనేది మేము షాక్ అయిపోయినాం. షాక్ అయిపోయిన తర్వాత చూసి చేసి పాపం బోయపాటి గారు ప్రతి మనిషిని పలకరిస్తారండి. ఆ మనిషి ఎవరైనా సరే ఏమండి గుడ్ మార్నింగ్, బాగున్నారా, తిన్నారా, లంచ్ చేశారా, వాటర్ తాగారా, ప్రతి సెకండ్ అందరి బాగోగులు చూస్తాడు. ఏ డైరెక్టర్ చేయని పని ఒకటి ఏంటంటే ప్యాకప్ అయ్యే టైంకి ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు, అందరికీ థ్యాంక్స్, రేపు పొద్దున మళ్ళీ కలుద్దాం అని చెప్పి అందరికి బాయ్ చెప్పి చెప్తారు. బోయపాటి సార్ చాలా మంచి పని చేయను. ఎంత బూస్ట్ వస్తుంది మనకి ఆర్టిస్ట్. మామూలు బూస్ట్ కాదు. అవును. ఇప్పుడు మీరు చేయాలంటే నువ్వు చేస్తావు, చెయ్యి, నువ్వు చేయగలవు, ఇలా ఎవరు చెప్తారండి? ఏ డైరెక్టర్ చెప్పరు. చాలా మంచివాడు మా బోయపాటి సార్ అయితే. అండ్ ఎలాగో అక్కడ పవర్ హౌస్ పక్కనే ఉంటది. పక్కనే చేయండి అంటాడు ఆయన. బాబు గారు, బాలయ్య బాబు గారు చాలా మంచివాడు ఆయనకి. అంటే ఆయనతో ట్రావెలింగ్ ఎలా ఉంది సార్? అంటే ఒక చిన్న క్వశ్చన్, బాలకృష్ణ గారు అంటే ఆయన కొడతారు, అరుస్తారు, తిడతారు, ఇలాంటి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చాలా మంది చేసేసారు. చాలా మంది చేస్తారు. బట్ ఆయనతో ట్రావెల్ అయ్యే మనుషులు చెప్పేది మాత్రం వేరుగా ఉంటుంది. ఆయనంత స్వీట్ పర్సన్ ఇంకెవరు ఉండరు అని చెప్పి చెప్తుంటారు. అవును. సో మీకు ఎలా అనిపించింది? నిజంగా చెప్తున్నా, బాలయ్య బాబు అంత మంచోడు ఇండస్ట్రీలో ఎవరు లేరు హీరోలలో. ప్రతి మనిషితో ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఓకే. అది ఎవరైనా సరే. ఇంకొకటి, అందరూ షార్ట్ అయిపోగానే క్యారవెన్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడికి వెళ్ళిపోతారు. బాబు గారు అయితే అక్కడే నార్మల్ కుర్చీ, మనమైనా ఆ బెండింగ్ కుర్చీలు తీసుకొచ్చి ఆడ కూర్చుంటాం అని బిల్డప్ అని కాదు, కంఫర్ట్. ఆయనగా ఏముండవు బాలయ్య బాబు గారికి. నార్మల్ వైట్ కలర్ చైర్ ఉందా, ఆ చైర్ నీలకమల్ చైర్ ఆడ పెడతారు, అక్కడే కూర్చుంటారు, టేబుల్ పెట్టుకుంటారు, ల్యాప్టాప్ పెట్టుకుంటారు. ఆయన పాత సీన్లు చూసుకుంటూ నవ్వుకుంటూ తెలిసిన వాళ్ళని పిలిచి దగ్గర కూర్చోబెట్టి ఎలా ఉన్నారు, ఏంటి అన్నా అని పిలుస్తాడు. ఏంటన్నా, ఏం సంగతి అని చెప్పేసి ఎంత బాగా మాట్లాడతారంటే, ఆయన అంత స్థాయిలో అంత హోదాలో ఉండి కూడా ఓకే. ఇప్పుడు మనకు ఆ స్థాయి కాకపోయినా ప్రతి మనిషి ఆ స్థాయి, నేను ఈ స్థాయిలో ఉన్నాను ఆయన ఆలోచించడు. పిలిచి మరి ఆయన మాట్లాడతాడు. ఆయన చేతితోటి ఛాయ్ పోస్తాడు, డికాషన్ పోస్తాడు, తాగండి అంటాడు. అంత మంచి మనిషి అసలు. సరే కొడతారు అంటారు కదా, ఎవడైనా వచ్చేసి ఇప్పుడు మనల్ని వచ్చి గెలికి నువ్వు చేయాల్సిన పని చక్కగా చెబితే కొట్టడా? కోపం వస్తుంది. ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ని కొడతారని అదని ఇదని చాలా మంది టాక్ ఉంది. ఇప్పుడు మన సీన్ తీస్తున్నాం, చెమట పడుతుంది, అదంతా ఏసీలు ఉండవు. ఆ ఇదిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చి పని చేసుకొని టచ్అప్ చేసుకుంటూ చేస్తావా, లేకపోతే అక్కడ బాతకాన్ని కొట్టుకుంటూ కూర్చుంటావా? అలాంటప్పుడు చేయరా పని అని చెప్పి సరిగ్గా చేసుకో అని చెప్పి చెప్తాడు ఆయన. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, లేకపోతే ఒకసారి ఇట్లా చూస్తాడు, 4సారి పిలిచి కొడతారు. ఎవరైనా పని చక్కగా చేయకపోతే నేర్చుకోనే చెప్తారు కదా. అది జరిగేది. వీళ్ళందరూ తప్పు అపార్థాలు చేసుకొని చాలా నెగిటివ్గా ఇది చేస్తాడు. కానీ ఆయన మనసు ఎలాంటి కల్మషం లేని భోలాశంకరుడు. అంత మంచి మనసు మా బాలయ్య. అందుకే ఎప్పుడు చెప్తాం జై బాలయ్య, జై బాలయ్య. సార్, బాలకృష్ణ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే రావణ్ మహారాజ్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారికి విపరీతమైన అభిమాని. ఆయన డైలాగులన్నీ ఆయనకి కంఠస్థం అని చెప్పి మాకు తెలుసు. అవును. ఒక మంచి డైలాగ్ ఎందుకు సార్? సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ డైలాగ్ ఆయన ఏ సినిమాలో ఉందో తెలియదు నాకు కూడా, కానీ ఆ మహేసాబాన్ చూడడానికి వెళ్ళి డైలాగులు చెప్తారు దుర్యోధనుడు క్యారెక్టర్.
అది అలా ఎలా ఉంటుందంటే, ఆహా ఆహా ఏమి మయసభ, ఏమి విచిత్ర రూపకల్పన, మట్టిలో కోత్తర కళా కౌశలము, సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయమగునున్నది. వివిధ పరపరాశత శేకాశికా తరోర విరాజితంబు, రాజిత ధనుస్కంద సురభిర వల్లీమ తల్లిక సంభాసురంబు, బాసుర పుష్పగుచ్చ సరోన్మధుర సాస్వాద సంభ్రమద్భ్రమద ఝంకార నినాద మేదురంబు, మేదుర గణగణ నర్తన క్రీడా విస్తృత కలాప కలాప రమణీయంబు, రమణీయ కోమల కలాపాలాప తూప తూపాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ సుందరంబు. ఆహా యారామసు కుమార్యంబు అత్యంత రమణీయకంబు రమణీయకంబు. నవఖండ భూమండలాది మకుడ దటగడిత మణిగురిని నిరంతర నీరాజిత నిజవాద పంకీర హుండనై, సింధుర పరివేశిత చతుష్టయ వసుంధర భార ధూర్వ హుండనై, పరరాజ మత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై, అభిమాన ధనుండనై, దుర్నిరీక్షుండనై, 14 భువనంబులొక్క బెట్టి నెత్తి వచ్చినన్నొక్కడంప జాల ప్రచండ ప్రతాప ప్రభావి దాసులకు నూరుగురు సోదరులకు అగ్రజుండనై, చండధర పరాక్రమోజ్వలమై, దిగంత విశ్రాంత సత్వశోభితమై, అభిమాన వల్లరే వందీకృతమై, నిష్కలంకమై, జగంబున పేరెన్నిక గన్న క్షుక్షత్రియ వంశమున జనించి అనేక చోహిని సమూహంబులకు అధినాదుండనకు నాకు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము. ఆ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యా సూపర్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే అసలు ఊపిరి తీసుకోవడం ఆపేస్తా ఉంటారు కదా, అవును. మీరు డైలాగ్ చెప్తుంటే అలా ఉంది నా పరిస్థితి. ఈ ఆహార్యం, ఈ డైలాగ్ డెలివరీ, ఈ జ్ఞాపక శక్తి మన టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్టిస్టుల దగ్గర లేని క్వాలిటీస్ ఇవన్నీ. ఎస్ మీలాంటి ఒక పర్సన్ ఒక సినిమా సెట్లోకి వెళ్ళారు, Mm. హీరో పక్కన నిలబడ్డారు, అవును హీరోని బాడీ పరంగా డామినేట్ చేస్తున్నారు, అవును డైలాగ్ పరంగా డామినేట్ చేస్తున్నారు, అవును లుక్స్ పరంగా డామినేట్ చేస్తున్నారు, ఎక్స్ప్రెషన్స్ డామినేట్ చేస్తున్నారు. అవును. మీకు ఎందుకు ఇస్తారు సార్ సినిమా అవకాశాలు? ఆ, అందుకనే కదా చాలా సినిమాలు ఇవ్వట్లే, ఉమ్, హీరోనే డామినేషన్ చేస్తురని. ఉమ్, ఈయన పక్కన హీరో కనపడట్లేడు అని చెప్పి 2-3 సీన్లకి అంకితం చేస్తున్నాను. మీరు ఫేస్ చేశారా ఇప్పుడు నేను అడిగింది? నేను చెప్తున్నా కదా, ఆ, పిలిచి ఓకే చెప్పి ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని చెప్పి కూడా ఉమ్, వన్స్ ఫ్రేమ్ లో మనం కనిపించిన తర్వాత ఉమ్, హీరోకి డామినేషన్ అవుతుండు, ఈయన హీరో కంటే బాగా కనిపిస్తున్నాడు, సింగిల్ టేక్ లో చెప్తున్నాడు అని చెప్పేసి చాలా ఫిలిమ్స్లలో ఈ కొంచెం సీన్లకే కట్ చేశారు. ఉమ్, ఫుల్ లెంత్ క్యారెక్టర్ పోయి నీకు నెక్స్ట్ షెడ్యూల్ కి ఆ క్యారెక్టర్ ఉండదు, ఉమ్. ఇది ఇక్కడికే అండి అని బాధేస్తుంది చెప్పేసి. ఎప్పుడన్నా? నాకేం బాధ అది, ఉమ్, మనకెందుకు బాధ, ఇది కాబట్టి 100 చేసుకుంటాం ఉమ్. అంతే. ఆ సత్తా ఉంది, ఆ ఆ అంతే ధైర్యం కదా, ఉంది. అది లేకపోతే ఎట్లా. అండ్ ఒక్కసారి మళ్ళీ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, Yeah. మీరు ఈరోజు తెలంగాణలో ఉంటే ఉమ్, పక్క రోజు కర్ణాటకలో ఉంటారు, అవును ఆ కర్ణాటక నుంచి మళ్ళీ మిమ్మల్ని పట్టుకోవాలంటే మళ్ళీ ఏ స్టేట్లో ఉంటారో తెలియదు, అవును ఇటువైపు సినిమాలు. అవును. అంటే ఫ్యామిలీ పరంగా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? ఫ్యామిలీ పరంగా మా బ్రదరు, మా మదరు, మా ఉమ్, ఫాదర్ అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా మా బాబాయ్ గారు ఉంటారు, జాన్ బాబాయ్ అని. ఉమ్, ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను ఏది చేసినా ఉమ్, ఆయన 100 సార్లు ఆలోచిస్తాడు. నాకు తెలుసు నేనేం చేస్తాను, కానీ ఎక్కడ మంచి ఎక్కడ చెడు అని ఆలోచించేది మా జాన్ బాబాయ్. ఉమ్. నాకు కొంచెం గైడెన్స్ ఇస్తారు, కొంచెం మనకు ఆవేశం ఎక్కువ, పొగరు ఎక్కువ, బలుపు ఎక్కువ. బలుపు కూడా ఎక్కువ. ఎక్కువే. సో కొంచెం అవి ఇక ఆయన మాట తప్ప నేను ఎవరి మాట వినను, అదొకటి ఉంది. సో చాలా బాగా మంచి మోటివేషన్. నాకు తోడు నా ఫ్యామిలీ. ఓకే. Yeah. అండ్ ఒక్కసారి మళ్ళీ మనం దేవరా విషయానికి వస్తే, Yeah. దేవరా అనే సినిమా ఎన్టీఆర్ గారి కెరియర్లో ఆయనకి ఎంత ఇంపార్టెంట్, ఆయన ఫ్యాన్స్కి కూడా అంతే ఇష్టమైన సినిమా అది అవును. దేవరా. సో అంత పెద్ద సినిమా చేసేటప్పుడు ఎక్కడి నుంచి మీకు పిలుపు వచ్చింది, ఎలా ఆ సినిమాలోకి మీరు ఆన్బోర్డ్ అయ్యారు? సురేష్ అని కాస్టింగ్ డైరెక్టర్ ఓకే. అబ్బాయి ఉమ్, మెసేజ్ చేశాడు, సార్ ఇట్లా ఎన్టీఆర్ గారి ఫిలిం స్టార్ట్ అవుతుంది, ఒకసారి ఆఫీస్కి రండి, ఉమ్, మీరు కావాలి కంపల్సరీ అంటే. నేను కొంచెం బిజీ ఉండి పోలే. ఉమ్, మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ పాపం మెసేజ్ చేశాడు, సర్లే మనం కొంచెం టైం దొరకాలన్నా ఒక 1 అవర్ పోయేసి వద్దాం అని చెప్పి వెళ్ళే ఆఫీస్కి. వెళ్ళిన తర్వాత గణపతి ఉండే, గణపతి ఉండి మన అసిస్టెంట్ డైరెక్టర్ గణపతి గారు ఉండే, చాలా మంచి అబ్బాయి. అసలు శివ గారి టీం చాలా మంచోళ్ళు, అందరూ యంగ్స్టర్సే కదా? అందరు యంగ్స్టర్స్. అంటే ఆ చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లకి, కో డైరెక్టర్లకి ఏముందిలే, చూసాడులే, చేసాడులే, ఇలా ఉండదు వాళ్ళది. ప్రతి ఒక్కటికి రెస్పెక్ట్ ఇచ్చి చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్. శివ సార్ అంతే, ఆయనకు తగ్గట్టు ఈ టీం కూడా అంతే. ఫస్ట్ టైం చూడగానే గణపతి ఫైనల్ చేసి, డార్లింగ్ మీరు
మీరు కంపల్సరీ ఉండాల్సిందే అని ఉమ్, చెప్పేసి ఫస్ట్ అయితే ఏమని క్యారెక్టర్ అనుకుంటారు ఏంటి అంటే, లేదు ఎన్టీఆర్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది మీరు చేయాలి అని చెప్పి. ఎన్టీఆర్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేయండి, నేను ఉమ్, ఎగనెస్ట్గా ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి అప్పుడు ఇందులో గ్రూప్స్ వచ్చినాయి. ఓకే. ఆ గ్రూప్స్లో ఒక గ్రూప్కి ఒక లీడ్గా పెట్టారు. ఎన్టీఆర్ గారు ఫ్రెండ్ గా చేస్తే ఆయనతో ఎక్కువసేపు కనిపిస్తారు కదా, నాకు ఎక్కువసేపు కనపడడం కాదు కావాల్సింది, ఇంపాక్ట్. ఇంపాక్ట్ కావాలి. నువ్వు చెప్పింది ఒక డైలాగే, అంతమంది డైలాగులు ఇంపాక్ట్ రాంది నాది ఒక్కడిది ఎందుకు వచ్చింది? మనం చెప్పే విధానంలో ఉంటుంది, చెప్పే ఎక్స్ప్రెషన్లో ఉంటుంది, వాళ్ళు చేసే ఎడిట్లో కూడా ఉంటుంది. యాక్చువల్లీ అది 2-3 షార్ట్స్ తీసుకున్నారు, ఓకే. దానికి తగ్గట్టు ఎట్లా పోవాలి, ఎలా ఎడిట్ చేయాలి వాళ్ళకి తెలుసు. సో అలా అలా వచ్చింది అవకాశం. ఓకే. Yeah. ఎన్ని రోజులు చేస్తారు సార్ దేవరాజ్ షూట్? ఫస్ట్ బుజ్జి గారు మేనేజర్ గారు ఫోన్ చేసి సార్ అని చెప్పి మొత్తం మాట్లాడి రెమ్యునరేషన్ అవి ఇవి మాట్లాడుకొని ఒక 44 days అని చెప్పారు ఫస్ట్. సరే ఓకే అని చెప్పి, నేను ఎక్కువ గుంజను రెమ్యునరేషన్ దగ్గర, మనకు క్యారెక్టర్ కావాలి, మనకు కంఫర్టబుల్గా వాళ్ళకి ఇస్తుంది. రెమ్యునరేషన్ మీకేం అవసరం సార్? అవసరం అయితే మీరే ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. కరెక్టే, కానీ ఇక అది మన సినిమాలకు చేసుకోవచ్చు. ఇక్కడ మనం కష్టమే, మనం అది మన వృత్తి. నువ్వు రూపాయి తీసుకో కానీ ఫ్రీగా మాత్రం చేయొద్దు, రూపాయి తీసుకో ఫ్రీగా మాత్రం చేయొద్దు. వృత్తి అన్నప్పుడు వృత్తి డబ్బులు పట్టుకొని తీసుకో, ఆ కష్టానికి ఒక విలువ ఉండాలి. సో దాని ప్రకారం స్టార్ట్ అయింది. 44 days అయిపోయింది, 50 days అయిపోయింది, 100 days అయిపోయింది. ఆల్మోస్ట్ 156 days దేవరాజ్ చేసాం. షూట్ నడుస్తూనే ఉంది. మీరు మంత్లీ 20 days 25 days షూట్. హైదరాబాద్ గోవా, హైదరాబాద్ గోవా, హైదరాబాద్ గోవా, ఇలా వందల మందిని మెయింటైన్ చేసి మన ఎన్టీఆర్ ఆర్ట్స్, యోసుధ ఆర్ట్స్ అందరికీ టైం టు టైం మంచిగా పేమెంట్లు ఇచ్చారు, అన్ని బాగా చూసుకోరు. మేము అనుకోలే ఎంత బాగా వస్తుంది సినిమా అని. మా ముందంతా గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్స్ ఉంటాయి. సినిమా చూసిన తర్వాత అబ్బా ఏడున్నాంరా మనం ఇట్లా అనిపిస్తుంది మాకు. బ్లూ మ్యాట్లో కదా తీసింది. తర్వాత ఆ సీజీ, ఆ వాటర్ వేవ్స్, మేము ఆ పొడవ దాంట్లో రాబరీ చేసేది అన్నీ చాలా బాగుండే అనమాట. అలా అలా అట్లా అయిపోయింది అది. అండ్ ఎన్టీఆర్ గారితో ట్రావెల్ అయ్యారు మీరు. అవును, ఇన్ని రోజులు అంటే ఖచ్చితంగా హీరోతో ట్రావెల్ అయ్యి ఉంటారు. అవును, చాలా బాగా ఉంటాడు ఎన్టీఆర్. సెట్లో ఎలా ఉంటారు సార్? టైగర్ సెట్లో చాలా జోవెల్గా ఉంటాడు. అప్పటిదాకా 10-20 టేకులు చేసిన ఫైటర్స్ కూడా ఆయన వస్తాడు, ఇలా చూస్తాడు, వాళ్ళనే చేసి చూపిమంటాడు. ఆయన ఒక రౌండ్ అలా స్లోగా ఒక రౌండ్ చూసుకుంటాడు, మూమెంట్ ఎటు ఇటు, టెక్ అంటాడు వెంటనే. ఇక ఆయన చూసి మాకు ఇంకా ఊపు, చేయాలి ఫాట్ అంతా దుమ్మే, రియల్ దుమ్ము మొత్తం. ఆ దుమ్ములో వచ్చి టక్ 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 చేసి వెళ్ళిపోతాడు టైగర్. షార్ట్ అయిపోయింది, వెళ్ళి పక్కన కూర్చుంటాడు. అంత సింగిల్ టేక్ ఆర్టిస్ట్ టైగర్. అసలు మీరు ఎందుకు మాట్లాడుతుంటే ఎన్టీఆర్ అని కానీ తారక్ అని కాకుండా ఓన్లీ టైగర్ అనే అంటున్నారు? ఎన్టీఆర్ టైగర్ అనే పేరు ఎన్టీఆర్కే సెట్ అవుతుంది, జూనియర్ ఎన్టీఆర్. ఆయనదే పేరు పర్టికులర్గా టైగర్ అని పిలుస్తుంటే. అవును, ఇప్పుడు అడవిలో పులి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఎన్టీఆర్ వస్తుంటే అట్లా అనిపిస్తుంది. రియల్ లైఫ్లో సెట్లో కూడా యా అలా వస్తుంటాడు, చూస్తే ఒక లుక్ ఇలా చూసుకుంటాడు, ఎవరైనా నమస్తే చెప్తే నమస్తే చెప్తాడు. అలా ఎంట్రీ ఇస్తుంటే అందరు పిన్ డ్రాప్ సైలెన్స్, చుట్టూ 1000 మంది ఉంటారు. అప్పటిదాకా అల్లరి గిల్లరు ఏంటంటే హీరో గారు వస్తున్నారు అనగానే సైలెంట్ అయిపోతారు అందరు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఊపి చూసి అందరు అరసుడే. ఇప్పుడు అర్థమైందని ఎందుకు చెప్పిన టైగర్ అని, అది అడవిలో పులి వచ్చినట్టు వస్తుంది. ఒక లుక్ చాలంటారు, ఒక్క లుక్ చాలు. సూపర్ సార్. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్. అంటే ఒక ఫైటర్ అనే వ్యక్తి సినిమాల్లో ఫైటింగ్ చేయాల్సి వచ్చిన ఒక ఫైటర్ తన లైఫ్ ఎప్పుడు రిస్కే. అవును. అండ్ బాడీ ఎప్పుడు చాలా ఫిట్గా ఉంటారు. ఆ డైట్ ఎలా మెయింటైన్ చేస్తారు సార్ అసలు? ఫైటర్స్ పాపం వాళ్ళకేం డైట్స్ ఉంటామండి. పొద్దున్న లేస్తే వాళ్ళు పల్టీలు, జంపింగ్లు, కింద పడి పైన పడి రోపులు కట్టుకొని, కాళ్ళు ఇరగొట్టుకొని, చేతులు ఇరగొట్టుకొని, మన ప్రొడక్షన్ పెట్టే ఫుడ్డే వాళ్ళు తింటారు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, స్నాక్స్, ఈవినింగ్ అది చాయ్, కాఫీలు అవన్నీ అవి తినే అందరితో కలిసే వాళ్ళు అన్ని ఫైట్లు చేస్తారు. కింద పడతారు, మీద పడతారు. అది కూడా ఒక టెక్నిక్. కరెక్టే. బాడీ ఎలా సహకరిస్తుంది దానికి? ఒక డైట్ కానీ ఒక ప్రోటీన్ కానీ ఎవరిని? ఇప్పుడు బాడీ సహకరించే జిమ్కి వెళ్ళాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. వీళ్ళు చేసేది ఫైట్ కాబట్టి బాడీ ఆటోమేటిక్గా మోల్డ్ అయిపోయి ఆ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. సో సపరేట్ వాళ్ళు పోయి ఎక్సర్సైజ్
వాళ్ళు నిజంగా వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు ఆ టైప్ మోల్డ్ అవ్వలేరు. ఒక ఫైటర్ ఇలా వెనక్కి వెళ్ళిపోతుండంటే ఆ బాడీ ఇలా బెండ్ అవుతుంది, అది మజిల్ ఉన్న బాడీ బెండ్ అవ్వదు, ఇక్కడికి కూడా పోదు చెయ్యి. మీరు ఎప్పుడైనా గమనించండి, బాడీ బిల్డర్ చేయలేపంటే ఇక్కడికి పోదు, వీపు అందుకోలేరు వాళ్ళు. అవును. సో వాళ్ళు అది చేయరు. ఈ ఫైట్లోనే వాళ్ళ మజిల్ స్ట్రాంగ్ అయిపోయి బాడీ స్ట్రాంగ్ అయిపోతుంది, వాళ్ళకి అవసరం లేదు. సో అందుకే అంత స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు.